ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా మీరు మీ భార్యలను. సో ఈరోజు అర్థమైపోయిందా మీకు మ్యాటర్ అర్థమైందా? ఇంకొంచెం లోతుగా చెప్పనా? పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి. అమ్మ ఒక్క నిమిషం. మీరు ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞ ఏంటి అంటే మీరు మీ భార్యలను ప్రేమించాలి, భార్యలను బాగా చూసుకోవాలి. నువ్వు భార్యలను ఎంత బాగా చూసుకుంటావో దాన్ని బట్టే దేవుడు నీ ప్రతి విషయంలో నీకు తోడుగా ఉంటాడు. నువ్వు నీ భార్యకి తోడుగా ఉండాలి, తద్వారా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆమేన్. సో భార్యలను ప్రేమించడం అనేది ఆజ్ఞ. భార్యలను చాలామంది ప్రేమించారు, అశ్రద్ధ చేస్తూ ఉంటారు. భార్య విషయంలో దేవుడు ఏమని చెప్పాడు? భార్యలను ఖచ్చితంగా పురుషులారా మీరు ప్రేమించాలి. భార్య మాట లోబడటం కాదు ప్రేమించడం అంటే. భార్యతో మాట్లాడాలి, భార్యతో ముచ్చటించాలి. భార్య కూడా బైబిల్ సెలవిస్తుంది ఒక కూతురే. భార్య కూడా ఒక కూతురే. పురుషుడంట పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరిని విడిచిపెట్టాలంట? తల్లిని తండ్రిని విడిచి ఎవరిని హత్తుకోవాలి? భార్యను హత్తుకోవాలి. ఉందా లేదా వాక్యంలో? ఎవరిని హత్తుకోవాలి? అక్కడ ఏదో గొడవ, కొంచెం కంట్రోల్ చేయండి. భార్యని హత్తుకోవాలి. కానీ ఇదే విషయము దేవుడు ఎందుకు స్త్రీలకు చెప్పలేదు? పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు తండ్రిని విడిచిపెట్టాలమ్మా అని. ఎందుకంటే స్త్రీలు ఎప్పుడు కూడా తండ్రిని విడిచిపెట్టరు. పెళ్ళిళ్ళలో మీరు గమనిస్తే తండ్రి తీసుకొచ్చి ఎవరి చేతిలో పెడతాడు? కూతుర్ని భర్త చేతిలో పెడతాడు. అనగా ఏంటి? తల్లి తీసుకొని వచ్చి పెట్టదు, తండ్రి తీసుకొని వచ్చి పెడతాడు. అంటే ఏంటి అర్థం? అదిగో ఇప్పుడు దాకా నేను తండ్రిగా ఉన్నాను, ఇక్కడి నుంచి ఈ అమ్మాయికి నువ్వు తండ్రిగా ఉండాలి. అందుకే ఆమె తండ్రిని ఎప్పుడు కూడా భర్తలో చూసుకుంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు మీ భార్యల్ని కూతుర్లులా చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి? ఒకసారి మీరు బోయాజుని చూస్తే బోయాజ్ ఏమంటాడు? నా కుమారి అంటాడు. ఏమంటాడు? నా కుమారి అంటాడు. ఎవరిని పట్టుకొని? రూతును పట్టుకొని. రూతును పట్టుకొని బోయాజ్ ఏమంటాడు? నా కుమారి అంటాడు. ఎంతగా ప్రేమించాడో చూడండి బోయాజు రూతుని. మనం చాలాసార్లు చేసే తప్పు ఏంటంటే భార్యల్ని ప్రేమించకపోవటం. తద్వారా దేవుడు నీ ఆరోగ్య విషయంలో, నీ వ్యాపార విషయంలో, అన్ని విషయాల్లో దేవుడు నిన్ను ముడతాడు. నువ్వు అనుకోవచ్చు నిన్ను ప్రేమించకపోతే దేవుడికి ఏంటి అని. దేవునికి మొదట ఏంటో తెలుసా? నువ్వు నీ భార్యని ప్రేమిస్తేనే మొదట దేవుడు నిన్ను దీవించడం స్టార్ట్ చేస్తాడు. ఆమేన్. మీలో చాలామందికి భార్యల్ని ప్రేమించే విషయంలో అశ్రద్ధ భావన ఎక్కువ. భార్యలతో మాట్లాడాలంటే చిరాకు, భార్యలతో గడపాలంటే చిరాకు. గుండె మీద చేసుకొని చెప్పు, ఎన్ని రోజులైంది నువ్వు నీ భార్య సరదాగా బయటికి ఒక 1 అవర్ వెళ్ళి సరదాగా ఎక్కడో పెళ్ళికి వెళ్ళటము. ఈయన ఇట్టా పోతూ ఉంటాడు, ఆమె అట్లా గాల్లో చూస్తూ ఉంటుంది వెనక్కి కూర్చొని. మీద చెయ్యేసుకోవటం ఉండదు, దగ్గర చెయ్యటం ఉండదు. ఈయనంతా మాడిలాగా పెట్టుకుంటూ ఉంటాడు. ఆమె కూడా అంతే గాల్లో చూస్తూ ఉంటుంది. ఇద్దరి మధ్య సమాధానం ఉండదు. అదే పెళ్ళైన కొత్తలో ఈమె సీట్లో కూర్చోదు, ఆయన మీద కూర్చుంటుంది. ఎక్కడ కూర్చుంటుంది? అమ్మమ్మ సీట్ ఇక్కడ ఉందమ్మా వెనకంటే లేదు, ఎట్లా పడిపోయి ఆయన మీద కూర్చొని ఆ చెవు కొరుకుతూ ఉంటుంది. ఆడికి భుజం నెప్పేసినా పర్లేదు. కానీ రాను రాను ఏమైపోతుంది? అది రాను రాను ఏమైపోతుంది? దూరం అయిపోతుంది. ప్రేమ చల్లారిపోతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ చల్లారిపోతుంది. ఇది దేవునికి ఏమాత్రం ఇష్టము లేదు. భర్తలు ఖచ్చితంగా భార్య విషయంలో ప్రేమించాలి, భార్యతో గడపాలి. దేవుడు ఆదాముకి ఏమని చెప్పాడు? ఆదాముకి భార్యని ఇచ్చే ముందు దేవుడు ఏమిచ్చాడు? దేవుని సన్నిధి ఇచ్చాడు. ఏమిచ్చాడు? దేవుని సన్నిధి ఇచ్చాడు. దాని తర్వాత ఆదాముకి దేవుడు పని ఇచ్చాడు. దాని తర్వాత పిల్లనిచ్చాడు. అందరు చెప్పండి. మొదట ఆదాముకి దేవుని సన్నిధి ఇచ్చాడు, దాని తర్వాత పని ఇచ్చాడు. ఏం చేయమన్నాడు? ఈ చెట్లన్నిటినీ నీరు పోసి దీన్ని కల్టివేట్ చేయమన్నాడు. మూడోది పిల్లనిచ్చాడు. ఈరోజు ఆదాములకి దేవుడు సన్నిధి లేదు, పని లేదు, వీడికి పిల్ల కావాలి. ఏం కావాలి? అమ్మ అయ్యా ప్రార్థన చేయండి, మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలి. దేవుని సన్నిధికి వచ్చి ఎన్ని రోజులైంది మీ అబ్బాయి? రాడు. ప్రార్థన అంటే తెలీదు, ఆత్మీయ జీవితం ఏంటో తెలీదు. రెండోది ఏంటి? పని రాదు.
ఆయనకి ప్రేయర్ చేసంట మనం పిల్లోని పాపని చూడాలంట. ఈ పాపని గనక ఇస్తే అమ్మాయి పరిస్థితి ఏంటి? అమ్మాయి పరిస్థితి ఏంటి మీరు చెప్పండి? ప్రేమగా చూసుకుంటాడా? ఆప్యాయంగా చూసుకుంటాడా? ఆత్మీయంగా ఆలోచిస్తాడా? శరీరానుసారంగా ఆలోచిస్తాడా? శరీరానుసారంగా ఆలోచిస్తాడు. అందుకే ఈ రోజుల్లో చాలా కుటుంబాలు నష్టపోతుంది ఎక్కడో తెలుసా? ఆత్మీయమైన భార్య ఉంటుంది, శరీరానుసారమైన భర్త ఉంటాడు. అంత శరీరానుసారంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈమెమో ఆత్మీయురాలు, ఈమె ప్రార్థనకు వస్తూ ఉంటుంది, ఆయనేమో ఎవడి కోసం వెళ్తున్నావు అంటాడు. నువ్వు లేకపోతే ప్రార్థనలు ఆగిపోతాయా? ఎవడి కోసం వెళ్తున్నావు? నువ్వు వెళ్తేనే ప్రార్థనలు చేస్తారు అక్కడ. నువ్వు లేకపోతే ప్రార్థనలు జరగవా? నీ ఒక్కదాని కోసం ప్రార్థన చేస్తున్నారా? నీకోసమే ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు? ఇన్ని మాటలు ఎందుకు తెలుసా? వీళ్ళిద్దరిలో తేడా ఏంటంటే అది దేవుని సన్నిధిలో లేడు. పురుషులు పనికిమాలిన పనులు చేస్తూ ఉంటారు. ఇంట్లో భార్యను పెట్టుకొని ఈ ఆటోల్లో ఇక్కడ కూర్చుంటూ ఉంటారు. భార్య లేదా నీకు? నీ భార్యతో మాట్లాడలేవా? భార్యతో గడపలేవా? ఎన్ని సంవత్సరాలైంది భార్యతో కూర్చొని కాసేపు అన్నం తింటూ ముచ్చట్లేస్తూ మాట్లాడి బయటికి వెళ్ళి తిరిగి? నువ్వు ఎప్పుడైతే ఈ పని చేయటం ప్రారంభిస్తావో నీ ఇంట్లో సమాధానం ఉంటుంది. ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఆశీర్వాదం ప్రార్థనలో లేదు, ఆశీర్వాదం సమాధానంలో ఉంది. సమాధానం ఉండేది ఎక్కడ? భార్యాభర్తల ఐక్యతలో, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. సో కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు సమాధానంగా ఉండాలంటే ఇద్దరు కలిసి కొంతసేపు గడపాలి, మాట్లాడుకోవాలి. కానీ ఈ రోజుల్లో భర్తలు చాలా బిజీ అయిపోయారు. భార్యల్ని ప్రేమించడమే మానేశారు. ముఖం అంతా తెపాల చెక్కలు పెట్టుకుంటారు. ఇంట్లో భార్య ఉంటుంది, ఫోన్ చూస్తూనే ఉంటావు, గంటలు నవ్వుకుంటూ ఉంటావు. భార్యతో నవ్వవు, భార్యను చూస్తేనే దెయ్యం చూసినట్టు చూస్తావు. భార్యని ప్రేమించడం నేర్చుకో ముందు, అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు. మొదట నువ్వు నీ భార్యతో ఉండే విధి నేర్చుకో, అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు. భార్యని ప్రేమించడం చేత కాదు, అనుమానాలు. భార్య విషయంలో ఏంటి? అనుమానం. ఎవరి కోసం కట్టావు ఇది? ఏంటంట? ఎవరి కోసం కట్టావు? ఇన్ని మాటలు పెట్టి భార్యని బాధ పెడతారు. ఎవరు తెలుసు ఈ పనులన్నీ చేసేది? పచ్చి తాగుబోతోళ్ళు. ఎవరు? భర్తలారా వినండి, ఎవరు? పచ్చి తాగుబోతోళ్ళు. వీళ్ళు బాగా మందు తాగుతారు, సిగరెట్లు తాగుతారు, పాన్పరాకులు తింటారు, 10 మంది అమ్మాయిలతో తిరుగుతారు. ఎక్కడ భార్య నోరు తెరిచి అరుస్తుందా అని చెప్పి వాళ్ళ భార్య ఎంత పరిశుద్ధురాలో ఈయనకి బాగా తెలుసు. కానీ 4-5 మాటలన్నీ బాధ పెడతారు. ఎందుకంటే ఈయన జోలు రాకుండా ఉండటానికి. ఎవరి జోలు రాకుండా ఉండటానికి? స్మార్ట్ వర్కా కదా ఇది? స్మార్ట్ వర్కా కదా? 4 మాటలు అంటే ఎందుకు వచ్చింది నేను వదిలేసి, వీడు అటు ఇటు వచ్చి నా మీద పడుతున్నాడు, ఎట్ట సస్తే నాకెందుకు అని భార్య వదిలేస్తుంది. కాబట్టి జాగ్రత్త, భార్య వదిలేస్తుంది అని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. భార్య నీకు వ్యతిరేకంగా మాట్లాడకపోవచ్చు, భార్య వాళ్ళ తల్లిదండ్రులు వ్యతిరేకంగా మాట్లాడకపోవచ్చు, వాళ్ళు ఎవరు చూడకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ భార్య విషయంలో నువ్వు సరిగ్గా ప్రవర్తించకపోతే దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ముడతాడు. నువ్వు లక్షలు సంపాదించిన జోబులో రూపాయి ఉండదు. ఎందుకో తెలుసా? ఇదంతా కారణము నువ్వు భార్యని ప్రేమించలేకపోవటం. భార్య అంటే కోపం, ఫ్రెండ్స్తో తిరుగుతావు. పెళ్ళైన తర్వాత ఏం పని నీకు మగోళ్ళతో? పెళ్ళైనోడితో తిరగండి. పిల్లలు వదిలేసిన వాళ్ళు అందరితో తిరుగుతూ ఉంటారు. వాడికి భార్య ఉండదు, వాడికి ఒక పక్కన బువ్వ పెట్టే వాళ్ళు ఉండరు. వాడిని నువ్వేదో ఓదారుస్తూ ఉంటావు. చివరికి నీ భార్య నీతో గొడవలు పడతా? చివరికి మీరిద్దరు విడిపోతారు. వాడు బాగానే ఉంటాడు, వాడు మళ్ళీ ఇంకొకళ్ళతో సహవాసం చేస్తాడు, వాళ్ళని విడగొడతాడు. గుర్తుపెట్టుకో, నీ కుటుంబం అన్నిటికన్నా ప్రాముఖ్యం. అన్నిటికన్నా ఏంటి? కుటుంబం. దానికి మించి మీకేమీ లేదు ఈ భూమి మీద. పేతురు ఏమంటాడు తెలుసా? ఒకసారి 1 పేతురు గ్రంథం తీయండి, 3వ అధ్యాయము 7వ వచనం. ఒక నిమిషం, ఇది ఒకసారి కరెక్ట్గా చదవండి. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి. ఇలే ఘటాలంట? చాలా బలహీనం. స్త్రీలు చాలా కఠినంగా ఉంటారు అనిపిస్తుంది, కానీ వాళ్ళు చాలా బలహీనులు అంటే శరీరకంగా కాదు, వాళ్ళు చాలా డెలికేట్ అంటే గాజు పాత్రలు లాంటి వాళ్ళు. నువ్వు వాళ్ళని ఎంత అందంగా ప్రేమించి ఉంటావో వాళ్ళు నీ జీవితంలో అంత సమాధానాన్ని ఇస్తాడు.
అదే నువ్వు భార్యతో సమాధానంగా లేకపోతే గాజు పగులితే ఎవరికి కోసుకుంటుంది? ఎవరికి కోసుకుంటుంది? మనకే కోసుకుంటుంది, మనకే. కాబట్టి ఏంటంటే వాళ్ళ బలహీనమైన ఘట్టములని భార్యని ఏం చేయాలి? సన్మానించి మీ ప్రార్థనలకు, ఇది అండర్లైన్ చేసుకోండి, మీ ప్రార్థనలకు అభ్యంతరములు కలుగక. అంటే భార్యకి ప్రార్థనకి సంబంధం ఏంటి? మీరు ప్రార్థన చేస్తారు వ్యాపారం దీవించబడాలని, కానీ ఇక్కడ ఏమనుంది? నీ ప్రార్థనకి ఆటంకంగా ఉండకూడదంటే పైన ఏమనుంది? మీ భార్యతో మీరు సరిగ్గా ఉండాలంట, భార్యని జాగ్రత్తగా చూసుకోవాలంట. అదేంటి ప్రార్థనకి దీనికి లింకు? మీరే చెప్పాలి. ప్రార్థనకి భార్యకి లింక్ ఏంటి అంటే, నువ్వు నీ భార్యతో సరిగ్గా లేకపోతే నీ ప్రార్థనలో అభ్యంతరములు కలుగుతాయా లేవా? వాక్యం ఉందా లేదా అక్కడ? సో అందుకే నువ్వు నీ భార్యతో సమాధానంగా ఉంటే నీ ప్రార్థనల విషయంలో దేవుడు ఖచ్చితంగా జవాబులు ఇస్తాడు. అదే నువ్వు భార్యతో సరిగ్గా లేకపోతే కష్టం. భార్యతో బాగుండాలి. కొంతమందికి భార్య అంటే పని చేసేది, ఫ్రీగా అంట్లు తోమేమో దొరికింది. ఎవరు అంట్లు తోమితే ఎంత అండి ఈ రోజుల్లో? కాస్తా లేదా? ఫ్రీగా అంట్లు, బట్టలు, హౌస్ కీపింగ్, ఏంటి పిల్లల్ని చూసుకోవటం, మీ అమ్మని చూసుకోవటం, అన్నీ ఫ్రీగా దొరికింది. రాత్రి పని చేస్తుంది, పొద్దున పని చేస్తుంది. నైట్ డ్యూటీలో ఉండాలి స్ట్రాంగ్గా, మార్నింగ్ డ్యూటీలో ఉండాలి. మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎంత ఇవ్వమంటావు నీకు అంట్లుకి బట్టలకి అని ఒకసారి అడిగి చూడు. ఎంత అప్పున్నావో తెలుసా మీ భార్యకి? నువ్వు ఎంత ఇవ్వమంటావు అని మీ భార్యలను అడిగి చూడు. ఏమంటుందో తెలుసా? ఒక అరగంట సేపు నాతో మాట్లాడు చాలంటది. ఏమంటుంది? అన్నీ పక్కన పెట్టి నాతో ఒక అరగంట మాట్లాడు, లేదంటే ఒక లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళు, సరదాగా నా చేతిలో ఏమీ పెట్టద్దు, నాకు ఏమీ కొనియద్దు, నాతో కాసేపు గడుపు, నాతో కాసేపు మాట్లాడు. ఇంతకన్నా భార్యలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఏం ఎక్స్పెక్ట్ చేయరు. కానీ నువ్వు మాత్రం అందరితో గడుపుతావు. భార్యతో మాట్లాడాలంటే చిరాకు, భార్యతో ఉండాలంటే చిరాకు. నీ ప్రార్థనలు దేవుడు వినాలంటే నువ్వు ఖచ్చితంగా నీ భార్య విషయంలో సమాధానంగా ఉండాలి. భార్యని ప్రేమించే విషయంలో ఏ మాత్రం వెనక్క పడకూడదు. నీ భార్యతో గడపాలి. నేను బాధపడతా ఉంటాను, ఇంకా అసలు నేను ఏం చేస్తున్నాను నాకే తెలియట్లేదు, భార్యతో మాట్లాడింది లేదు, నేను ఏమైపోతానని భయం వేసి అనుకుంటున్నా. మొన్న కిచెన్లో మా ఆవిడ పనిచేస్తూ ఉంది, పాస్టర్ అమ్మ. నేను దగ్గరికి వెళ్ళాలంటే ఏంటి అంటుంది. ఆగు, దగ్గరికి వచ్చాను, ఆగు, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అంటుంది. ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం పాస్టర్గా ఉండాలంటే కష్టమే కదా ఇంట్లో కూడా. నిజమా కాదా? ప్రతి క్షణము భార్యను పట్టుకుందామన్నా చెయ్యి, అందరూ చుట్టూరు ఉంటారు. స్తోత్రం, అమ్మ బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. ఏం లేదు, అంతా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా పొద్దున్న నుంచి రాత్రి దాకా. నేను ఇంకా చాలా ఫీల్ అవుతున్నాను. ఒక గంట గడపలేకపోతున్నాను, ఒక 10 నిమిషాలు మాట్లాడలేకపోతున్నాను. కానీ మీరు ఎంత హ్యాపీగా ఉండొచ్చు ఇంట్లో, అందరూ వచ్చి బయట కూర్చుంటారే, నాకు అర్థం కాదు. నేనొక్కనే పిచ్చోడినా? చక్కగా భార్యతో గడపక, భార్యతో తిరగక, సాయంత్రం డ్యూటీ అయిపోయిందా వెంటనే ఇమ్మీడియట్గా ఎవరికి ఫోన్ చేయాలి? భార్యకి ఫోన్ చేయాలి, ఏం కావాలో అడగాలి, ఇంటికి ఏం కావాలో తీసుకొని వెళ్ళిపోవాలి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి, నీ భార్యతో గడపాలి, అంతే. అంతేగాని పనికిమాలినోడికి ఫోన్ చేయకూడదు. డ్యూటీ దిగిన వెంటనే వాడికి ఒకడికి లైన్లో పెడతారు మధ్యాహ్నం నుంచే. నేను 6ంటికి దిగుతున్నా, నువ్వు కూడా 6ంటికి దిగు, వాడు అప్పుడే లైన్లోకి వస్తాడు. ఆడో పనికిమాలినోడు, ఇదో పని. ఇద్దరు పనికిమాలినోళ్ళు కలిసి ఎక్కడికి వెళ్తారు? ద్రాక్ష తోటకి వెళ్తారు. ఇద్దరు కలిసి అది కొద్దిగా ఆ గెలలాగు ఈ గెలలాగు అంటారు. అయ్యి అది ఇవ్వండి ఇది ఇవ్వండి, గెలలు కలుపుతూ ఉంటారు వీళ్ళు వచ్చి. ఇంట్లో భార్య ఎవరిని చూడాలి? అందుకే భార్య ఏమంటుంది తెలుసా? నువ్వు ఎటన్నా సావు, నాకు ఒక ఫోన్ కొనిచ్చిపో. ఏమంటుంది? ఈయన అంటాడు, మా ఆవిడ ఫోన్ చూస్తుంది. నువ్వుంటే ఫోన్ ఉందో చూస్తుంది? నువ్వుంటే నీ భార్య ఫోన్ చూస్తుందా? ఏ భార్య ఫోన్ చూస్తుంది? నువ్వు ఇంట్లో పెట్టుకొని నువ్వు కూర్చో ఎదురు ఫోన్ చూస్తుందా? చూడదు, చూడదు. ఆమెకు నువ్వు తప్ప ప్రపంచం ఏమీ లేదు. కానీ నువ్వు ఏదో ఒక మాట నీ బలహీనతల గురించి మాట్లాడుతుందని చెప్పి ఆమెను ఏదో ఒక మాటతో బాధ పెట్టి కృంగదీసి ఆ జోలు రాకుండా నువ్వు కాపాడుతున్నావు. ఇది నిజమా కాదా చెప్పండి పురుషులారా? బయట చేయాల్సిన పని అని చేస్తూ ఉంటావు, ముందు దాకా వస్తావు, ఖచ్చితంగా మీ ఆవిడ తిడుతుందని తెలుసు నీకు. అందుకే తలుపు తీసిన వెంటనే ముందుగానే ప్రిపేర్ అవుతావు, సీరియస్గా ఉండాలని. ఏమవుతావు?
ఏముండదు, ఆడేముండదు. నువ్వు తిడతావని ఈయన ముందే ఒక ప్లాన్ చేసుకొని వస్తాడు లోపల. సీరియస్గా తలుపులు నెడతాం, లోపలికి వెళ్తాం. నువ్వు తిట్టేదాన్ని కూడా ఎందుకు వచ్చింది వాళ్ళు ఇప్పుడు నా మూతి పగులుద్దేమో అని ఆగుతావు. ఆడికి ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. ఓవర్ యాక్టింగ్లో మా వాళ్ళు ఫస్ట్. ఎందుకు నీకు ఈ కర్మ? కట్టుకున్న భార్య విషయంలో సంతోషంగా గడపలేకుండా రోడ్డు మీద తిరిగి పనికిమాలి పనులు చేసుకుంటూ దేవుడి విషయంలో కూడా ఆటంకంగా ఉంటూ, మరీ ముఖ్యంగా నీ జీవితంలో ఏ అభివృద్ధి లేదు, ఏ ఆశీర్వాదం లేదు. నువ్వు ఎంత తిరిగిన ఆశీర్వాదం లేదు, దీవెన లేదు. నీకు ఏదైనా పనులు రివర్స్ అవుతున్నాయి అంటే ఫస్ట్ నువ్వు చెక్ చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ భార్యతో నీ సంబంధం ఎలా ఉందో చెక్ చేసుకో. ఆమేన్. నీ భార్యతో సంబంధం బాగుంటే నీ పనులన్నీ దేవుడు చూసుకుంటాడు. బోయాజ్ ఎంత ప్రేమగా పిలిచాడండి, నా కుమారి. ఎవరిని? అందుకే భర్తలు భార్యలను ఏమని పిలుస్తారు? బేబీ అని పిలుస్తారు. ఏమంటారు? బేబీ అని లవ్ సింబల్ పెడతా ఉంటారు. ఫోన్ కాల్ ఎవరు? మై లవ్, మై లైఫ్ బాగుంటాయి. బేబీ బేబీ అని వస్తుంది. కానీ ఇప్పుడు లేటెస్ట్ ఏంటో తెలుసు, ఈమె ఆయన్ని బేబీ అని పిలుస్తుంది. ఎవరు? నువ్వు పిలవ మాకమ్మ, ఆయన నిన్ను బేబీ అంటాం వాక్యానుసారం. నువ్వు బేబీ అనొద్దు. నువ్వేమనాలి? మాస్టర్ అని పెట్టుకో. ఏం పెట్టుకుంటావు? మాస్టర్. షారా ఏమని పిలిచింది? యజమానుడా అని పిలిచింది. బాస్ అని పెట్టుకో. ఏమని పెట్టుకోవాలి? బాస్. ఎవరైనా చూసి మీ బాస్ ఫోన్ చేస్తున్నాడు అనాలి. అప్పుడు నువ్వు ఎవరు మీ బాస్? ఒకళ్ళేగా, ఇద్దరు ముగ్గురేనా ఉన్నారా? ఒకళ్ళేగా. కానీ మీరు మాత్రం మీ భార్యని బేబీ అని పిలవచ్చు. ఎందుకంటే ఆమెను మీ కూతురులాగా చూసుకోవాలి, ప్యాంపర్ చేయాలి, కేర్ చేసుకోవాలి. ఆమె వండి పెట్టాలి మీకు. ఏంటి మీరు వండరా? మీకేమైందంట? కొంతమంది మగోళ్ళు ఇంట్లో బిర్యానీ వండరు, పక్కింట్లో వండుతూ ఉంటారు. అదేంటో నాకు అర్థం కాదు. ఇంట్లో భార్య జ్వరంగా ఉంటే నువ్వు ఎన్నడూ హాస్పిటల్కి వెళ్ళవు, ఒక బిల్లదేవు. పక్కింటోళ్ళు ఎవరైనా అమ్మ బాగాలేదా? అయ్యో బిల్లదేనా? నోరు మూసుకొని ఇంటికి వెళ్ళి ముందు ఇంటికి వెళ్ళి ఆమెకు బిల్లలదే. 4 రోజుల నుంచి ఆమె తగ్గుతుంది. ఆమెకు ఒంట్లో బాగాలేదు, ఆమె మనసు బాగాలేదు. ఏ రోజైనా నువ్వు లేచి ఆమెను అడిగావా? ఎందుకు తగ్గుతున్నావు, ఎందుకు జలుబుగా ఉందా, జ్వరంగా ఉందా? కేర్ తీసుకొని ఏ రోజైనా గర్తించావా? గర్తించావు. మీ ఆవిడకి ఒంట్లో బాగోలేనప్పుడు లెగిసి వంటగదికి వెళ్ళి టీ పెడుతుంటే నువ్వేం చేయాలి? నీ చేతితో టీ పెట్టవే, ఇంత బాగుంటుందో. సిగ్గుండాలి నీకు. ఏముండాలి? పనులు చేయించుకోవడానికి ఎంత దిగజారుతారో తెలుసా వీళ్ళు? మా ఆవిడ వండుతుంది, అసలు ఆ చేతితో ఇవన్నీ ఓవర్ యాక్టింగ్. ఏముండదు అది తినటానికి. మీ ఆవిడ లేచి టీ పెడుతున్నప్పుడు ఒంట్లో బాగోకపోతే నువ్వేం చెప్పాలి తెలుసా? నోరు మూసుకొని వచ్చి కూర్చో, నేను కావాలంటే టీ పెడతా అని అట్లా గర్దించాలి. అలా గర్దించినప్పుడు ఆమెకు ఎవరు గుర్తొస్తారు? చెప్పండి. పెళ్ళిళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది ఎవరు ఎత్తట్లా? పెళ్ళి అవ్వలేదా మీకు? ఎవరు గుర్తొస్తారో తెలుసా? నువ్వు ఆ అమ్మాయిని తిట్టినప్పుడు కూర్చో, నేను టీ పెడతాను, లెగిస్తే ఒప్పుకోను, ఏ పని చేయొద్దు అన్న వెంటనే అమ్మాయికి ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరో తెలుసా? వాళ్ళ నాన్న గుర్తొస్తాడు. మా నాన్న కూడా ఇంతే. నాకు ఒంట్లో బాగోపోతే మా నాన్న అస్సలు పని చెప్పనివ్వడు, చేయిస్తే కూడా. కానీ నువ్వు అట్లా ఉండవు, నువ్వు అంతా రివర్స్. దెయ్యం పెట్టిన లాగా ఏం చేస్తావు? అప్పుడే ఎక్కువ పనులు చేస్తావు. ఆమె తగ్గుతానే ఉంటుంది, అయినా నీకు టీ కావాలి. 10 సార్లు అడుగుతావు ఆ రోజు టీ. దేవుడు చూస్తూ ఉంటున్నాడు అనుకుంటున్నావా? ఇప్పటికే నీ జీవితం చాలా వరకు అడుగంటిందా లేదా? ఇంకా అంటుంది. భార్యను నువ్వు ప్రేమించే విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు. దేవుడు తర్వాత ఈ భూమి మీద నువ్వు ఎవరినైనా ప్రేమించాలంటే అది భార్యనే. పెళ్లి చేసుకున్న మీకు చెప్తున్నాను, భార్యనే ప్రేమించాలి. ఏ మాత్రం లోటు చేయటానికి వీలే లేదు. ఎంతకైనా తగ్గాలి, అవసరమైతే ఎంతకైనా లోపడాలి. నీ భార్యను నువ్వు ప్రేమించి చూడు, నీ పరిస్థితులు అన్నీ సెట్ అయిపోతాయి. బాగా డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడగండి, మీ సీక్రెట్ ఏంటని. ఏమని చెప్తారు తెలుసా? మా ఆవిడ ఏదంటే అది. సీక్రెట్ ఏంటంట? సీక్రెట్ చెప్పనా ఈరోజు? మా ఆవిడ ఏదంటే అది. ఎక్కడికి వెళ్ళి కారులో ఇద్దరు వెళ్తారు, బండి మీద ఇద్దరు వెళ్తారు, ఇద్దరు కూర్చొని టీలు తాగుతూ ఉంటారు. ఎన్ని రోజులైంది భార్య భర్తలు ఇద్దరు ఎదురెదురు కూర్చొని ఒక గంట సేపు ముచ్చట్లు వేసుకొని ఇంత టీ తాగి? ఎంత టీ? ఇంత టీకి 2 గంటలు మాట్లాడుకుంటారు కొంతమంది. వాళ్ళని చూస్తే నా బాగా ముచ్చటేసిద్ది. ఇంత టీయే ఎంతసేపు మాట్లాడుకుంటారు భార్య భర్తలు? 2 అవర్స్ మాట్లాడుకుంటారు. అది బంధం అంటే.
బంధం అంటే అది. మీరిద్దరు కలిసి అంతంతసేపు గడపాలి, ప్రేమగా కలుసుకోవాలి, ప్రేమగా మాట్లాడుకోవాలి, సరదాగా బయటికి వెళ్ళాలి. సరదాగా బయటికి వెళ్ళమన్నాను కదా అని ఆదివారం పొద్దున్నే వెళ్ళకండి ప్లీజ్. అర్థమైందా? ఆదివారం కాదు, మినహాయించి ఆదివారం ప్రభు దినం, ప్రభుతో గడపాలి భార్యాభర్తలు ఇద్దరు. కానీ మిగతా రోజులు మాత్రం మీరిద్దరే గడపాలి. ఏ రహస్యాలు భార్యకి భర్తకి మధ్య ఉండటానికి వీలు లేదు. నీ ప్యాట్రన్లోకి ఎవరికి తెలియాలి చెప్పండి? ఆవిడికి తెలియాలి. మీ ఆవిడలోకి ఎవరికి తెలియాలి? మాటలు రావట్లేదు. ఎవరికి తెలియాలి? భర్తలకి తెలియాలి. భర్తది భార్య మధ్య ఏ రహస్యాలు ఉండటానికి కూడా వీలు లేదు. నీ ప్రార్థనలన్నిటి విషయంలో దేవుడు నీకు జవాబు ఇవ్వాలి అంటే నీ భార్యతో ఎలా ఉండాలి? ఆమెను సన్మానించాలంట, ఆమెని ప్రేమించాలంట, ఆమెతో కేరింగ్గా ఉండాలంట, ఆమెతో గడపాలంట. ఆమె చెప్పిన మాట వినమని నేను చెప్పట్లేదు, ఆమెను ప్రేమించమని నేను చెప్తున్నాను. ఆమెతో ఎక్కువ గడపమని నేను చెప్తున్నాను. కాసేపు కూర్చొని ఆమెతో ప్రేమగా మాట్లాడండి. ఏంటి ఈ మధ్య లావైపోతున్నావు అని అడగండి. అంతేగాని నువ్వేంటి ఇంతలా ఉన్నావు, ఇంతలా ఉన్నావు, ఇదే బాడీ షేమింగ్, ఇంతలా ఉన్నావు, చండాలంగా ఉన్నావు, నాకు అందుకే నేను చూడాలని లేదు ఏంటంట. మరి ఒక 5,000 ఇవ్వు, జిమ్కి వెళ్తుంది. ఆమె కూడా ట్రాక్ వేస్తుంది. ఏంటి ట్రాక్ వేసి షూ వేసి లెట్స్ గో మై హబ్బీ అంటది వచ్చి నీ దగ్గరికి. 5,000 తీయమ్మా, 5,000 తీసి చేతిలో పెట్టి రా, షూ కొనుక్కో, ట్రాక్ ప్యాంట్ వేసుకో, పొద్దున్నే వాకింగ్కి వెళ్దాం, జాకింగ్కి వెళ్దాం, బాదం పప్పులు తిను, జీడిపప్పులు తిను, ఎక్కువ గీ తిను, రైస్ ఎక్కువ తినొద్దు, బటర్తో తిను అని చక్కగా కేర్ చేయి భార్యని. నీకు నచ్చినట్టు ఉంటుందా ఉండదా భార్య? నచ్చినట్టు ఉంటుంది మీ భార్య. ఎవరో ముఖం చుట్టమందుకు మీ భార్య బయట ఆమె కన్నా 1000 రెట్లు అందంగా ఉంటుంది. 1000 రెట్లు. ముందు ఆమెను బాగు చేయటం నేర్చుకో. నువ్వు ఊరంతా బాగు చేసింది చాలు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? పెళ్ళైనా మీరు అర్థం చేసుకోండి. పెళ్ళి కావాల్సిన మగవాళ్ళు మరీ ముఖ్యంగా అంత కేరింగ్ నువ్వు చేయగలిగితేనే ఒక అమ్మాయికి మాట ఇవ్వు. ఒక అమ్మాయికి నువ్వు మాట ఇచ్చేటప్పుడు ఆ అమ్మాయిని అంత కేరింగ్గా నువ్వు చూసుకోవాలి. వాళ్ళు బలహీనమైన ఘటాలు. ఒక్క మాట అంటే కృంగిపోతారు, చాలా బాధపడిపోతారు, ఏడుస్తారు, చెప్పుకోలేరు. ఏదైనా భర్తకు ఒక మాట చెప్పుకుందాం అనుకుంటారు. నువ్వు ఒంటి నిండా వాతలు పెట్టు, ప్రేమగా ఒక్క మాట మాట్లాడు, వాతలు మంట మర్చిపోద్ది. ఆ మాట ఒక్కటే గుర్తుపెట్టు, మా ఆయన మా ఆయన మా ఆయన. ఎంత ప్రేమ అండి భార్యలకి. నువ్వు పెట్టే మాటలు, నువ్వు చూపించే కఠినమైన పదాలకి గుండెలు పగిలిపోతున్నాయి. వాళ్ళు ఏడుస్తున్నారు. ఆ ఏడుపును బట్టి నీకు ఏం ఆనందం ఉంటుంది? ఏ సంతోషం ఉంటుంది? నువ్వు సంతోషంగా ఉంటున్నావు అనుకుంటున్నావా? నువ్వు వెళ్తున్న పనంతా అవ్వకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ భార్య దుఃఖంలో ఉంది. నీ భార్య సంతోషంగా ఉన్న రోజు నీ పనులన్నీ జరిగిపోతాయి. స్తోత్రం. హైందవులు చూడండి, భార్య ఎదురొస్తుంది, ఏ పనికి వెళ్ళినా ఏమొస్తుంది? చక్కగా నవ్వుతూ స్మైల్ ఇస్తూ ఎదురొస్తుంది. అంటే ఆమె ఎదురొస్తే పనులు జరుగుతాయని కాదు, ఆ సమాధానం చూడండి వాళ్ళకి ఎలా ఉందో, వెంటనే పనులు అయిపోతాయి. కానీ నువ్వు ముఖం అంతా నీ ముఖం చూడాలే కానీ ఆ టైంలో ఎంత చండాలంగా ఉంటుంది. అందరితో నవ్వుతూ ఎకిలెకిలుగా ఫోటోలు దిగుతావు. భార్య వచ్చిందంటే నవ్వు ఎటుపోతే తెలియదు. ఏసు రక్తమే చేయం, మొత్తం ఇంకా స్టాచ్యూ అయిపోతావు. నవ్వు ఉండదు ఒక్క ఫోటోలో, ఒక్క ఫోటోలో కూడా నవ్వు ఉండదు. ఎందుకంటే నీకు ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేస్తావు అక్కడ, నాకేమాత్రం ఇష్టం లేనట్టు. అందుకే పేతురు అంటున్నాడు, నువ్వు ముందు నీ భార్యలతో సరిగ్గుండు, లేకపోతే నీ ప్రార్థనలకు ఆటంకం అవుతుంది. ఉందా లేదా అక్కడ? బోయాజ్ ఎంత ప్రేమించాడండి భార్యని? అబ్రహాం ఎంత ప్రేమించాడండి భార్యని? యాకోబు ఎంత ప్రేమించాడండి భార్యని? బైబిల్లో దేవుడు దీవించిన వాళ్ళందరూ ప్రేమించింది భార్యనిలే. అబ్రహాం భార్యని ప్రేమించాడా లేదా? ప్రేమించాడు. యాకోబు భార్యని ప్రేమించాడా లేదా? ప్రేమించాడు. యోబు భార్యని ప్రేమించాడా లేదా? ప్రేమించాడు. అంతటి మాటలు అంటున్న యోబు భార్యని ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాల్లాగా మాట్లాడదని ఒక్క మాటే అన్నాడు. అంతేకాని భయంకరంగా ఏమీ తిట్టలేదు, కొట్టలేదు, అసహించుకోలేదు. వాళ్ళు ప్రేమించాడు కాబట్టి 10 మంది పిల్లల్ని కన్నాడు, అంత ఆస్తిపరుడు అయ్యాడు. మరలా 10 మందిని కూడా ఆమెతోనే కన్నాడు. దేవుడు ఆశీర్వదించిన ప్రతి కుటుంబం బైబిల్లో భార్యల్ని ప్రేమించిన వాళ్ళే. భార్యని తిట్టి, భార్యని బాధ పెట్టి, భార్యని గుచ్చి భయంకరమైన మాటలని అక్కడితో ఆపుతారా? మీ తమ్ముడు ఇంతే. ఎవరు?
మీ తమ్ముడింతే, మీ అమ్మింతే, మీ నానింతే, మీ బతుకులింతే, మీ జీవితాలింతే. గాయం చేసి 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 బయటికి వెళ్తావు చొక్కా వేసుకొని. నీ వెనకాల క్రూరమైన దూత వస్తుంది, దేవుని దూత రాదు. అందుకే నీ పనులు జరగవు, మనశ్శాంతి ఉండదు నీకు. భార్యని బాగా ఏదించేవాడు 50 ఏళ్ళ కన్నా ఎక్కువ బతికినట్టు నేను చూడాల. వాడు ఇటు పోతాడు 45 నుంచి 50 లోపల. నిజం. ఏదిచ్చి ఆడవాళ్ళని ఎప్పుడు బాధ పెట్టద్దు. హల్లెలూయా. ఎప్పుడు బాధ పెట్టద్దు. అబ్రహాం ఎన్నడూ బాధ పెట్టలేదు, ఇస్సాకు ఎన్నడూ బాధ పెట్టలేదు, యాకోబు ఎన్నడూ బాధ పెట్టలేదు. బైబిల్లో మీరు చూడండి, ఎవరు కూడా భార్యల్ని బాధ పెట్టినట్టు లేరు. భార్యని బాధ పెట్టిన వాడు మరణపాత్రుడైపోతాడు. వాళ్ళ పరిస్థితులు బాగోవు, వాడు ఆరోగ్యం బాగోదు, ఆర్థిక పరిస్థితి కృంగిపోద్ది, తాగి తాగి చివరికి చనిపోతాడు, మధ్యలో అర్థాంతరంగా చనిపోతాడు. నిజమా కదా నేను చెప్తున్న మాటలన్నీ? అందుకే పురుషులారా, మీకు ఆయుష్ పెరగాలి అన్నా, ఏది జరగాలన్నా, నువ్వు కట్టుకున్న భార్యని ప్రేమించడం ముందు నువ్వు నేర్చుకోవాలి. నువ్వు ఎంతగా ప్రేమిస్తావో ఆమెను ప్రేమించడం మొదలుపెట్టు చాలు, నీ పరిస్థితులన్నీ సెట్ అయిపోతూ ఉంటాయి. హల్లెలూయా. ఒక్కటే గురి ఏంటి? పురుషులారా, మీ భార్యలను ప్రేమించండి. ఎవరు చెప్పారు ఈ మాట? పౌలు ఏమంటున్నాడు? మీ భార్యలను ప్రేమించండి. నీ సొంత భార్యను నువ్వు ప్రేమించాలి. నీకు వంట రాదు, అది రాదు, ఇది రాదు, తిట్టడం కాదు. ఒకసారి ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 5వ అధ్యాయం తీయండి, 25 నుంచి చదవండి. అటువలే ఏంటంట? పురుషులారా, మీ భార్యలను ప్రేమించాలి. అటువలే క్రీస్తుకు కూడా భార్య ఉందా లేదా? ఎవరా భార్య? యేసుకు భార్య ఉందా? క్రీస్తుకు భార్య ఉందా? యేసయ్య పెళ్లి చేసుకోలేదు, కానీ క్రీస్తుకు భార్య ఉంది. ఎవరు క్రీస్తు భార్య? ఎక్లీసియా. ఆమె పేరు ఏంటి? పేరు బాగుందా లేదా? ఎక్లీసియా అంటే సంఘము. అంటే సంఘము. క్రీస్తుకి ఏముంది? భార్య ఉంది. యేసయ్యకి భార్య ఉందా? లేదు, కానీ క్రీస్తుకు మాత్రము భార్య ఉంది. అందుకే ఎవరితో పోలుస్తున్నాడు? క్రీస్తు ఎలాగైతే భార్యని ప్రేమించాడో మీరు కూడా మీ భార్యలను ప్రేమించాలి. ఎలా ప్రేమించాడో చూడండి. ఆమేన్. ఏంటంట? సంఘము పర్ఫెక్ట్గా ఉందా, ఇంపర్ఫెక్ట్గా ఉందా? చెప్పాలి. పర్ఫెక్ట్గా ఉందా, ఇంపర్ఫెక్ట్గా ఉందా? ఆయన భార్య పర్ఫెక్ట్గా ఉందా, భార్య పర్ఫెక్ట్గా లేదా? పురుషులు చెప్పండి. ఇప్పుడు ఇది పరిశుద్ధంగా పర్ఫెక్ట్గా ఉందా సంఘము? లేదా? లేదు. అంటే ఆయన భార్య కూడా పర్ఫెక్ట్గా లేదంట. పురుషులారా, మీ భార్యలు పర్ఫెక్ట్గా ఉండాలని మీరు ఆశపడుతున్నారు కదా. యేసయ్య అంటున్నాడు, క్రీస్తు అంటున్నాడు, నా భార్య కూడా పర్ఫెక్ట్గా లేదు. మడతలు ఉన్నాయి, ముడతలు ఉన్నాయి, ఏంటి కలంకములు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి. కానీ నేను వాక్యము చేత ఏం చేస్తున్నాడంట? ఉతక స్నానం చేసి ప్రతిదీ సరి చేస్తున్నాడంట. అంటే అర్థం ఏంటి? నీ భార్య పర్ఫెక్ట్గా ఇస్తాడా? పర్ఫెక్ట్గా కూడా దేవుడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు రా మెటీరియల్ ఇస్తాడు. ఏ మెటీరియల్? రా మెటీరియల్. ఎంతమంది చెక్క పని చేస్తారు? చెక్క పని చేసేవాళ్ళు లేరా? కార్పెంటర్ వర్క్ ఉన్నారా లేదా? కార్పెంటర్కి రా మెటీరియల్ ఇస్తామా, షెల్ఫ్ తయారు చేసి ఇస్తామా? రా మెటీరియల్ ఇస్తాం. చెక్క ఎంత కావాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత మందం ఉండాలి, ఇవన్నీ చెప్తాడు. మనం వెళ్ళి కొట్లో కొనుక్కొని కార్పెంటర్ చేతిలో పెడతాము. కార్పెంటర్ ఏం చేస్తాడు? దాన్ని ఆ రా మెటీరియల్ అంతటిని యూజ్ చేసుకొని పర్ఫెక్ట్గా ఒక షెల్ఫ్ని తయారు చేస్తాడు. దేవుడు కూడా భార్యని నీకు తయారు చేసి ఇవ్వడంట, భార్యని రా మెటీరియల్గా ఇస్తాడంట. ఆమెను నువ్వు చాలా జాగ్రత్తగా తయారు చేసుకోవాలి. ఎలా? నీకు నచ్చినట్లుగా. ఆమేన్. నీకు నచ్చినట్లుగా. తిట్టకూడదు. ఏం పెంచింది మీ అమ్మ నిన్ను? మీ నాన్న ఇదేనా నిన్ను పెంచింది? ఇదేనా పరిశుద్ధత అంటే? ఇదేనా నువ్వు చేసే ప్రార్థన? ఇలా కాదు. నువ్వు నీ భార్యలో పర్ఫెక్షన్ చూడొద్దు. నీ భార్యని పెంచేది వాళ్ళ అమ్మ నాన్న కాదు, నువ్వు పెంచుతున్నావు. నువ్వు ఆమెని సరిచేయాలి. ఎలా సరిచేయాలి? కొట్టాలి. ఏం చేయాలి? బాగా జుట్టు పట్టుకొని గోడకి గుద్దాలి, కొట్టాలి. అప్పుడు మీ ఆవిడ ఏమైంది? సరి చేయబడుతుంది. అంతేనా? కొట్టాలి. ఒకడే పనికి మాలినోడు చెప్పాడంట, 6 నెలలకు ఒకసారి ఇల్లు దులపాలి, భార్యని దులపాలంట. నిన్ను దేవుడు 6 నెలలకు కాదు 3 నెలలకు ఒకసారి దులుపుతాడు. నువ్వు నీ భార్య మీద చెయ్యిలా ఎత్తిన వెంటనే
పరలోకం నుంచి దేవుడు నీ మీద హస్తాన్ని పెడతాడు. గుర్తుపెట్టుకో. ఎవరు వస్తారు నిన్ను కొడితే అని అనకు. ఎవరైనా వచ్చినా పర్లేదు, దేవుడు వస్తే మాత్రం తట్టుకోలేవు. దేవుడు ఖచ్చితంగా, ఎందుకని దేవుడు వస్తాడండి అని మీరు అడిగితే, ఏ వ్యవస్థ అయినా ఈ భూమి మీద మనుషులు మనం తయారు చేసుకున్నాం, కానీ వివాహ వ్యవస్థ ఎవరు తయారు చేశారు? దేవుడు. ఆయన వ్యవస్థ తయారు చేశాడు కాబట్టి ఆయనే వస్తాడు. ఇప్పుడు పొలిటికల్ వ్యవస్థ ఉంది, ఇది ఎవరు తయారు చేశారు? మనం తయారు చేసుకున్నాం, అందుకే దేవుడు రాడు. కానీ వివాహ వ్యవస్థ ఎవరు తయారు చేశారు? దేవుడు తయారు చేశారు. కానీ వీటిలో ఏ లోపం వచ్చినా ఎవరు వస్తారు? మీ అమ్మ వచ్చినా ఒప్పుకోడు, మీ నాన్న వచ్చినా ఒప్పుకోడు, దేవుడు ఆయనే వస్తాడు. అందుకే నీ వివాహాన్ని మీ అమ్మ చెడగొట్టినా మీ దేవుడు ఒప్పుకోడు, మీ నాన్న చెడగొట్టిన ఒప్పుకోడు, మీ తమ్ముడు చెడగొట్టిన ఒప్పుకోడు, నీ రక్త సంబంధులు ఎవరైనా నీ వివాహాన్ని చెడగొట్టినా దేవుడు ఒప్పుకోడు. అందుకే ఎవరు వివాహ జీవితాల జోలికి వెళ్ళకండి దయచేసి. ఎందుకంటే వివాహ వ్యవస్థ ఎవరిది? దేవుడిది. భార్యాభర్తల మధ్యలో పనికిమాలిన పనులు చేయొద్దు. నువ్వు ఒకళ్ళు భార్యాభర్తలు పెళ్లి చేసుకొని చక్కగా ఉంటే నువ్వు ఓర్చుకోలేక వాళ్ళ కుటుంబంలో కనుక నువ్వు చెయ్యి పెడితే తల కూడా ఎత్తుకోలేని రోగాలు నీకు వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, తల కూడా ఎత్తుకోలేని రోగాలు నీకు వస్తాయి. ఈ రోజుల్లో చాలామంది రోగాలకు బాధపడతా ఉంటే నీ మనసులో అనుకుంటా ఎంతమంది కాపురాలు సెట్ చేసిందో ఏంటి. జాగ్రత్త, దేని జోలైనా వెళ్ళండి, ఫ్యామిలీ జోలి వెళ్ళొద్దు ప్లీజ్. ఎందుకంటే అది దేవుడు స్థాపించిన వ్యవస్థ. మొదట పెళ్లి చేసిందే దేవుడు. చివరికి ప్రకటన గ్రంథంలో కూడా మనకేం జరుగుతుందంట? పెళ్ళే జరుగుతుందంట. ఫస్ట్ పెళ్లి నుంచి చివరి దాకా మనం చేసుకోబోయేది కూడా పెళ్ళే. ఎందుకంటే వివాహ వ్యవస్థని స్థాపించింది దేవుడు. నువ్వు దేంట్లో అయినా ఏలు పెట్టు, దేవుడు జోక్యం చేసుకోడు. కానీ వివాహ వ్యవస్థ జోలు వచ్చినా, భార్యాభర్తల మధ్యలోకి వచ్చినా, నీ వల్ల భార్యాభర్తలు విడిపోయినా, నీ వల్ల ఒక భార్య కానీ భర్త కానీ నష్టపోయినా, నీ జీవితాన్ని నువ్వు ఎంతన్నా ప్రార్థన చేయి, సేవకుడికి ఎంతన్నా పరిచర్య చేయి, దేవుడు పాదాలు ఎన్నిసార్లన్నా కడుగు. కానీ ఒక ఆడపిల్ల నీ ద్వారా కన్నీరు కార్చిందంటే ఏ రక్తం కార్చినా పాపం పోదు అంతే. దయచేసి ఆ పనులు చెయ్యొద్దు. నీ కుటుంబం మీద నువ్వు కట్టుకో, నీ బతుకేదో నువ్వు బతుకు. వివాహ వ్యవస్థ దేవుడిచ్చింది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటాం దేవుని చిత్తము. వ్యవస్థ జోలు దయచేసి నువ్వు వచ్చి లేనిపోయిన రోగాలు, వ్యాధులు, బాధలు, తెగులు నీకు నీ కుటుంబానికి తెచ్చుకోవడానికి వీల్లేదు. ఇక్కడ చూస్తే క్రీస్తు సంఘాన్ని కడుగుతున్నాడంట. అంటే పర్ఫెక్ట్గా ఉందా? పర్ఫెక్ట్గా లేదా? చెప్పండి. పర్ఫెక్ట్గా లేదు. మనం పర్ఫెక్ట్గా ఉన్నామా? సంఘం అంటే మనమే కదా. కానీ వాక్యం ఏం చేస్తుంది? మిమ్మల్ని ఇప్పుడు ఉతక స్నానం చేస్తుందా లేదా? మిమ్మల్ని క్లీన్ చేస్తుందా లేదా లోపల స్నానం చేసి? అందుకే కదా రోజు ప్రతి దినము ఎప్పుడు దాకా పర్ఫెక్ట్ చేస్తాడంట? ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్లేదాకా సంఘాన్ని ఆయన పర్ఫెక్ట్ చేస్తాడు. దేంతో? వాక్యముతో. దేంతో? వాక్యముతో, టీచింగ్స్తో. నీ భార్యని కొడితే మాటేందో, తిడితే మాటేందో, దగ్గర కూర్చొని ప్రేమగా 4 మాటలు చెప్పు, ఖచ్చితంగా మాటింటది. ఖచ్చితంగా మాటింటది నీ భార్య. ప్రేమగా కూర్చోబెట్టి చెప్పు, అమ్మ మా అమ్మని సరిగ్గా చూసుకో, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టము, కొంచెం ఓర్చుకో. నా భార్యతో నేను మాట్లాడింది ఏంటో తెలుసా? ఇప్పటికీ గుర్తే. మా భార్యతో మాట్లాడటానికి నేను వెళ్తుంటే మా అమ్మ అంది, నాకు చాలా ఇష్టమైన కలర్ ఎల్లో నాన్న, ఎల్లో షర్ట్ వేసుకొని వెళ్ళంది. ఎల్లో చొక్కా కొనిచ్చింది మా అమ్మ. కొనిచ్చి నేను మామూలుగా వెళ్ళిపోతుంటే మా అమ్మ అంది, ఇట్లానే వెళ్తావా అంది. ఇంకెట్లా వెళ్ళాలి అన్నా నేను. ఒక డైరీ మిల్క్ కొనుక్కొని వెళ్ళంది. ఇంత డైరీ మిల్క్ వాళ్ళే తెచ్చిచ్చారు. చేతిలో పట్టుకొని వెళ్ళి మా ఆవిడకి ఇచ్చాం. అంటే మనకు అంత సెన్స్ ఉండదులే డైరీ మిల్క్ తీసుకెళ్ళాలి. మనం అంత సెన్స్ క్యాండిడేట్లము. ఇప్పుడు వాళ్ళు చాలా మంచి ఫామ్లో ఉంటారు. వాళ్ళకి ఏ డైరీ మిల్క్ వాళ్ళ చాటింగ్ చూస్తేనే నాకు భలే ఆనందం వేసింది. సింబల్స్ ఉంటాయి, మంచి కలర్ఫుల్గా ఉంటుంది లవర్స్ చాటింగ్. మాకు అప్పుడు అంతా కీప్యాడ్ టిక్ 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 టిక్కు, హాయ్ బాయ్, ఏ టిక్కులు గోలా. ఇప్పుడు ఎంత బాగుందో మీ లవ్. సో అప్పుడే వెళ్ళాను. మా ఆవిడకి ఒకే మాట చెప్పాను నేను. నాకు 3 అక్కలు. ఎంతమంది? 3 అక్కలు. మా అమ్మ చిన్నప్పటి నుంచి నన్ను చాలా ప్రేమగా చూసుకొని, మా అక్కలు ఏమంటే కూడా మా అమ్మ ఒప్పుకోదు, అలా పెంచింది. కాబట్టి నీకు కోపం వస్తుంది ఏదో ఒక రోజు. మా అక్కల మీద రావచ్చు, మా అమ్మ మీద రావచ్చు. నీకు ఎంత కోపం వచ్చినా సాయంత్రం నేను వస్తా, తలుపేసి నా మీద చూపించు. బయట మా అమ్మని కానీ మా అక్కని కానీ ఎవరిని ఏమనొద్దు. ఎందుకంటే
వాళ్ళందరూ నన్ను చిన్నప్పటి నుంచి, కానీ నేను ఎంతైనా నేను పడతానన్నా. పడిందేం లేదనుకోండి, వేరే మ్యాటరు. కానీ నేను చెప్పాను అన్నమాట. ఇవాళకి నో రిమార్క్స్. నా భార్య విషయంలో నేను చాలా కేర్ తీసుకుంటా. నా విషయంలో కూడా నేను అంత కేర్ తీసుకోను. మా ఆవిడంటే ఇష్టమని కాదు, నాకు దేవుడు అంటే భయం. ఆమేన్. ఈ ఆవిడే కాదు, నాకు ఎవరిని భార్యగా దేవుడిచ్చినా ఆ భార్య నేను కేర్గా చూసుకోవాలి. నేను నిస్సిని కేర్గా చూసుకోవట్లా. ఎవరిని చూసుకుంటున్నాను? భార్య అనే పదం ఉంది చూసావా, పోస్ట్. దాని పేరేంటి? పోస్ట్. అది నిస్సియా, మిస్సియా, డిస్సియా కాదు, భార్య. ఆమె ఎవరు? నా ప్రభు అన్నాడు, నిస్సిని బాగా చూసుకోమల్లా, నీ భార్యని బాగా చూసుకోమన్నాడు. అంటే నాకు మనిషితో అనవసరం, పోస్టులతో అవసరం. ఎవరిని చూసుకోమన్నాడు? నీ భార్య. ఇంకంతే, దేవుడు చెప్పాడు, నేను చూసుకోవాల్సిందే. కూతుర్ని చూసుకున్నట్టుగా చూసుకోవాలి, కేరింగ్ తీసుకోవాలి. ఏమైంది అడగాలి. స్వీట్లు ఇష్టమా? స్వీట్లు కొనిపెట్టు. హాట్ ఇష్టమా? హాట్ కొనిపెట్టు. ఏమన్నా సరిచేయాలనుకుంటున్నావా? ప్రేమగా సరిచేయి. ఇదివరకు పాత రోజుల్లో భార్యాభర్తలు గొడవ అయితే వీళ్ళు సాయంత్రానికి ఏం చేసేవాళ్ళు? సీరియస్గా బండి వేసుకొని బయటికి వెళ్ళేవాళ్ళు. మొఖాలన్నీ ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి ఉండే. ఓ పార్క్కో ఏ గుడికో తీసుకెళ్ళిపోయి 4-5 రౌండ్లు తిప్పి ఏదో ఒకటి కొనిచ్చి, మిఠాయో ఏదో ఒకటి కొనిచ్చి, ఏదో మంచి మాటలు చెప్పి రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళు చూడండి మీద చేతులు వేసుకొని వస్తారు. వెళ్ళేటప్పుడు ఈస్ట్ వెస్ట్, వచ్చేటప్పుడు ఏం చేసావు నువ్వు? బయటికి తీసుకెళ్ళి మీ భార్యని ప్రేమగా 4 మాటలు మాట్లాడు. మొత్తం ఆమె ఏమైపోద్ది? కూల్ అయిపోయి ఇంకా వెంటనే వచ్చి అత్తయ్య భోజనం పెట్టినా అంటది. ఏమంటుంది? ఏం చేశాడు మావాడు? ఏం చేశాడు? ప్రేమగా మాట్లాడు, సరిచేయి, మాటలతో సరిచేయి. ఎలా సరిచేశాడంట దేవుడు? అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. భార్యనంత కేరింగ్గా కూర్చొని మాటలతో వివరంగా అన్నీ నేర్పించాలి. కూర రాలేదా? చెప్పాలి, అమ్మా ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి. ప్రేమగా. ప్లేట్లు ఇసరటం కాదు, కొట్టడం కాదు, తిట్టడం కాదు, అరవటం కాదు. నీకు బానిసను కాదు దేవుడిచ్చింది, నీ ఆశీర్వాదమే నీ భార్య. ఆమేన్. భార్య దొరికినోడికి ఏం దొరుకునంట? మేలు దొరుకును. నువ్వు ఊరంతా ఎదుగుతావు, పాస్టర్ల దగ్గరకు వచ్చి అయ్యగారు నన్ను బ్లెస్ చేయండి అంటావు. మీ ఆవిడ ఏడుస్తుడు, నేను బ్లెస్ చేస్తే దానికి ఉపయోగమే లేదు. అదే మీ ఆవిడ నిన్ను చూసి ఒక చిన్న నవ్వు నవ్విందనుకో, అది నీకు ఆశీర్వాదం. అది నీకు ఆశీర్వాదం. నువ్వు వెళ్తున్నప్పుడు మీ ఆవిడ సంతోషంగా ఉందనుకో, అది నీకు ఆశీర్వాదం. నీ ఎడల మీ ఆవిడ ఎప్పుడు సంతోషంగా ఉండాల్సిందే. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? భార్యను అనుమానించకండి, భార్యని తిట్టకండి. నీకు తెలుసు నీ భార్య అంత పరిశుద్ధురాలు, తెలీదా? నిజంగా మీ భార్య తప్పుడామైతే నువ్వు విడిచిపెడతావు? అసలు ఇంట్లో ఉండకుండా ఉద్యోగానికి వెళ్తావా? నీకు తెలుసు మీ ఆవిడ ఎంత పరిశుద్ధంగా ఉంటుందో. తెలిసి కూడా నువ్వు ఎందుకంటావు తెలుసా? ఆ మాటలు నీ జోలు రాకుండా ఉండటానికి, నువ్వు క్వార్టర్ వేసుకున్నప్పుడు నీ దగ్గరికి రాకుండా ఉండటానికి, నువ్వు చేసే పనులు నిన్ను అడగకుండా ఉండటానికి, నువ్వు అక్కడ మొగతనం చూపించాలని అలాంటి ప్రవర్తన చేస్తూ ఉంటావు. కానీ దేవుడు అటు విషయంలో నేను ఏమాత్రము ఇష్టపడడు. అందుకే ఎంతగా నీ భార్యను నువ్వు ప్రేమించడం మొదలు పెడతావు, అంతగా దేవుడు నీ స్థితిగతులను మార్చటము మొదలు పెడతాడు. హైందవులు గమనించండి, భార్యలను ఎంత ప్రేమిస్తారు. నిజమా కాదా? మనోళ్ళే ప్రేమించరు. చికెన్ తెచ్చి ఇసిరి చేయమంటాడు అరగంటలో. ఏంటి? అరగంటలో చేసేయాలి. కూర బాగోకపోతే గొడవ. ఆ గొడవ ఎందుకు పెట్టుకుంటున్నాడు తెలుసా? తాగటానికి. దేనికి? తాగటానికి గొడవే, తాగింది దిగటానికి గొడవే, మళ్ళీ తాగటానికి గొడవే, మళ్ళీ తాగింది దిగటానికి గొడవే. ఇదే నీ పని. నీ పనే ఇది. భార్యల్ని తిట్టడం, కొట్టడం, ఇంకేనంటే నిందలేయటం, అవమానించటం, అక్కడ తాగకపోతే కుటుంబాల మీద పడటం. అంతా అయిపోయిన తర్వాత తాగొచ్చి నువ్వు అంటే నాకు ప్రాణమే, నువ్వు లేకపోతే నేను బతకలేనే, ఈ ఓవర్ యాక్టింగ్లు చేయటం. భార్య నిన్ను విడిచిపెట్టి ఎప్పుడూ వెళ్ళిపోయింది తెలుసా? పురుషులారా మీకు తెలుసా? చాలామందికి నీ భార్య నిన్ను విడిచిపెట్టి ఎప్పుడో వెళ్ళిపోయింది. నీ ఇంట్లో ఉంటుందంటే ఆమె తినటానికి, ఆ పిల్లల కోసమే. నిజమా కదా? మనసులో ఎప్పుడో విడిచిపెట్టింది, మనసులో విడిచిపెట్టేసింది. ఎందుకంటే నువ్వు చూపించిన టార్చర్ అలాంటిది, నువ్వు చూపించిన టార్చర్ అలాంటిది.
భార్యలకు కావాల్సింది, ఆడవాళ్ళకి కావాల్సింది ప్రేమ. ప్రేమ కావాలవుతా మీకు? ప్రసంగం అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? మామూలుగా మొత్తం వెళ్ళిపోయారా వెనక్కి ముందుకి? భార్యకు కావాల్సింది ప్రేమ. అందుకే ఎవరైనా ఒక పురుషుడు వచ్చి 4 ప్రేమ మాటలు చెప్పినట్టు నీవేమైద్ది? ఉంటుందా? వెళ్ళిపోద్దా? వెళ్ళిపోద్ది. వాడితో వాడు ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టాడా? 4 ప్రేమగా మాట్లాడి తిన్నావా అని అడుగుతాడు. ఏమంటాడు? తిన్నావా? లేదు, ఇంకా తినలేదు. అయ్యో 10 అయిపోయింది కదా. వీడు ఓవర్ యాక్టింగ్. వీడి ఇంట్లో అక్కని అడగడు, ఎవరిని అడగడు. అయ్యో 10 అయిపోయింది కదా. అవును, ఎందుకు తినలేదంటే మూడ్ బాగాలేదు. ఏమైంది? ఎక్కడ ఉన్నావు? నేను ఆర్డర్ చేయనా, వచ్చేనా? బాబా బాబా, వాడు నీకు ఏదో 10 రూపాయలు చిప్స్ ప్యాకెట్ తెస్తాడు. నువ్వు ఇంకా ఆ రోజు నాకు బాగోపోతే కాల్ చేసి ఎలా ఉంది, అసలు నేను చిప్స్ తినేదాకా విడిచిపెట్టలేదు అని పోతావు వాడితో. తర్వాత ఏమైంది? బాగోలేదంటావు. పెళ్ళే నాకేమంటాడు? నీకు ఎప్పుడు బాగోదు, నువ్వు పెద్ద రోగిష్టి. ఏంటి నీకు రోగిష్టి, పో బయటికి ఇంట్లో నుంచి అంటాడు. అదేంటి? అదంతా దొంగ ప్రేమ. అదంతా భార్యని వివాహం అయిన తర్వాత ప్రేమించండి. భర్తలారా, అది మీకు మంచి ఆరోగ్యం. స్తోత్రం చెప్పండి. అది మంచి ఆరోగ్యం. భార్య ఉన్నప్పుడేమో బాధ పెట్టి, భార్య చనిపోయిన తర్వాత దొంగేడుపులు ఏడుస్తావు. మా ఆవిడ ఉంటే ఎంతో బాగుంటుంది, మా ఆవిడ లేదు. నోర్మే చెప్పక ఇంకోసారి. నువ్వు ఆమె ప్రశాంతంగా ఉంది. నీ బాధ ఏంటంటే ఆమె ప్రశాంతంగా ఉందండి. నువ్వు భార్యలు చనిపోయినాక దొంగేడుపులు ఇవి. మా భార్య ఉంటే వండి పెట్టేది. వండినప్పుడు నువ్వు తిన్నావా? అసలు నువ్వు తిన్నావా? అన్ని అబద్ధాలే. మగోళ్ళు అంటే నువ్వు అబద్ధాలు పుట్ట. నీ భార్యకు అందుకే నువ్వంటే అసహ్యం. నిజం చెప్తున్నా. ఏదో నిన్ను చూసి నవ్వుతుందంటే ప్రేమ ఉందనుకునే పొరపాటు. తప్పదు. వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అయ్యి ఉంటే పాటికి ఇంట్లో ఉండేది. వాళ్ళ నాన్న ఇంకొక పెద్ద తాగుపోతాడు కదా. ఆ టార్చర్ కన్నా ఇదే నయ్యంలే అని చెప్పి ఇక్కడ కొట్టించుకుంటుంది అంతే. అడ్జస్ట్ అయి నీ భార్య నీతో ఉండకూడదు, ప్రేమగా నీతో ఉండాలి. ప్రేమగా ఉండాలి. అదిగో వారం రోజులు మీ ఇంట్లో వదిలిపెడతానని చెప్పి నువ్వు బ్యాగ్ సర్దితే గంటకు ఫోన్ చేయాలి. ఏమని? నేను మా ఇంట్లో ఉండను, నీతో వస్తానని. అది ప్రేమ అంటే. నువ్వు ఒక్కరోజు వదిలితే చాలు, 10 రోజులు చేసింది అనుకో, అర్థం ఏంటి? నీ భార్య పోయింది నీ దగ్గర నుంచి. ఏంటి? అవుట్. అడ్జస్ట్ అవుతుంది నీ భార్య పిల్లల కోసం. ఇంటికి ఫోన్ చేస్తే నాన్న కొంట్లో బాగాలేదు, అమ్మ కొంట్లో బాగాలేదు, ఇవన్నీ విని ఏమి చెప్పాలో తెలియక, ఏమి లేదమ్మా బాగానే ఉన్నాను నేనని ఫోన్ పెట్టేసి మళ్ళా నీ దగ్గర ఉంటుంది. అడ్జస్ట్ అవుతుంది. కొట్టి 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 మాటలతో బాధలు పెట్టి, ఇటు తిట్టి అటు తిట్టి గత్యంతరం లేక నీ భార్య నీతో ఉంటుందా? ప్రేమగా ఉంటుందా? గుండె మీద చేసుకొని చెప్పు. గుండె మీద చేసుకొని చెప్పు. నీ భార్య అడ్జస్ట్ అవుతుంది. కానీ పాపం అలాంటి జీవితం జీవిద్దాం అనుకోలేదు. చాలా ప్రేమగా నీతో ఉందాం అనుకుంది. చాలా సంతోషంగా నీతో ఉందాం అనుకుంది. ఎవరున్నా లేకపోయినా నాకు మా ఆయన ఉంటే చాలు అనుకుంది. ఆయనకి ఏదైనా చెప్పుకోవచ్చు అనుకుంది. కానీ ఇప్పుడు నీకు తప్ప అందరికీ చెప్పాలనిపిస్తుంది ఆమెకి. ఏంటి? ఆడికొందుకు ఫోన్ చేసి అంటే నువ్వు వేస్ట్ అయ్యావు కదా, ఇంటికి కొందుకు చేసి చెప్పావు, నేను ఇక్కడ పెట్టకపోతే ఇదొక గోల. పురుషులారా గుర్తుపెట్టుకోండి, మీ భార్యల్ని మీరు ప్రేమించకుండా పర్లేదు, కానీ మాటలతో బాధ పెట్టద్దు. బాధ పెట్టారా మీ పరిస్థితులు బాగో. ముందే చెప్తున్నా, మీ పరిస్థితులు బాగో. భార్యని ప్రేమించడం స్టార్ట్ చేయండి. ప్రార్థించడం తర్వాత చూద్దాం. ముందు ప్రేమించండి. నీ భార్యని ప్రేమించు, నీ పరిస్థితులన్నీ సెట్ అయిపోతాయి. నేను ఒక చిన్న ఉపమానం చెప్తా. ఒకడు ఉన్నాడు, భార్యని బాగా కొడతాడు, తిడతాడు. వాడు ఒక 10,000 మనకు అప్పు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? 10,000 అప్పు ఇవ్వాలి. వాడు పనికి మాలినాడు. వాడి దగ్గర నువ్వు వసూలు చేసుకుంటావా లేదా? వసూలు చేసుకుంటావు. కానీ ఇంకొకడు ఉన్నాడు, భార్యని బాగా ప్రేమించేవాడు. వాడు ఒక 10,000 ఇవ్వాలనుకో, వాడిని నువ్వు గట్టిగా అడగగలవా? అడగలేవు. వాడు కొంచెం ఫ్యామిలీ మ్యాన్ రా కొంచెం, కానీలే, భార్య బిడ్డలతో బాగుంటాడు, వాడికి ఏ వ్యసనాలు లేవు, భార్యకో పిల్లకో ఏదో వాడతాడు. వాడితే ఎక్కడ వాడతాడు? భార్యకో పిల్లలకో వాడతాడు. ఒక ఫ్యామిలీ మ్యాన్ అని మనమే కనికరిస్తాం. మరి దేవుడు కనికరించడా? దేవుడు నిన్ను దీవించే ముందు నీ భార్య నీ ఏడుస్తుందా లేదో చూస్తాడు. ఏడిచిందా ఇంకా నువ్వు మర్చిపో, ఇంకా నువ్వు మర్చిపో, దేవుడు నిన్ను దీవించాడు. నీ భార్య సంతోషంగా ఉంటేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వాక్యం అర్థమైందా వ్యర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? అర్థం కాలేదా మీకు? మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయనా? ప్రేమించండి. సరిచేయాలా వద్దా? భార్యని ఎలా సరిచేయాలి? మనం సరిచేయటం ఎలా తెలుసా? పో వాడితో పో, వాడెవడో తెలియదు.
వాడు ఎక్కడ ఉంటాడో తెలీదు, వాడు ఏం చేస్తాడో తెలీదు. ఓ 10 సార్లు విన్నాక అనుకుంటుంది వాడు ఎక్కడ ఉన్నాడు, నేనన్నా ఎతకాలనుకుంటుంది. ఏమనుకుంటుంది? నిజమా కాదా? పో వాడితో పో అంటావు. వాడెవడు అసలు? వాడు ఎక్కడ ఉన్నాడు? వాడి రూపం ఏమిటి తెలీదు, వాడెవడో తెలీదు. నువ్వు వాగేస్తావు. కుక్క వాగుడు అంటారు దీన్ని. ఏమంటారు? కుక్క వాగుడు. కుక్క వాగుడు అంటే కుక్కకి అక్కడ ఎవడ కనపడ్డు, అది ఎందుకు అరుస్తూ ఉంటుంది గాలిలో. మన కుక్క ఒకటి అరిసింది కదా నిన్న, అది ఎందుకు అరిసిందో తెలియదు, ఒక గంట అరిసింది. అందరూ దాన్ని తిడతానే ఉన్నారు, దానికి ఏం కనపడుతుందో తెలీదు. అంటే అది ఊహలు అరుస్తూ ఉంటాయి కదా కుక్కలు. వీళ్ళు కూడా మగోళ్ళు కుక్క వాగుడు అంతా ఊహే. వాడు వచ్చాడా, వీడు వచ్చాడా, ఎవడాడు అసలు? ఎవడు వాడు? వాడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి మీరైనా, చెప్పండి. వాడు వచ్చాడు, వీడు వచ్చాడు, వాడు వీడు వీడు వాడు. ఎందుకు అంత బాధ పెడుతున్నావు? ముందు నీ ఫోన్ తీసి లాక్ తీసి ఇవి చూద్దాం ఎవడొచ్చాడో. నీ లిస్ట్ చూద్దాం ఒకసారి. నీ తీద్దాందా? జాగ్రత్త. భార్యలతో మీరు ఉండే విధానాన్ని బట్టి దేవుడు మీతో ఉండే విధానము డిసైడ్ అయి ఉంటుంది. మీ భార్యతో సమాధానంగా ఉండండి, దేవుడు మీతో సమాధానంగా ఉంటాడు. మీ భార్యని ప్రేమించండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. నీ భార్యని సరిచేయండి ప్రేమగా. అమ్మ ఇది తప్పు నాన్న, ఇలా చేయొద్దు, ఇలాంటి బట్టలు వేసుకోవద్దు, ఇలా ఉండు, అలా ఉండు, ఇలా ఉంటే కరెక్ట్గా నువ్వు ప్రేమగా చెప్పు చాలు. మా ఫ్రెండ్ ఒక అతను విడాకులు తీసుకున్నాడు. ఎందుకంటే మర్డర్ అటెంప్ట్ చేశాడు భార్యని. ఏం చేశాడు? 10 ఏళ్ళు ప్రేమించంట చంపడానికి వెళ్ళాడు. చంపడానికి ఎందుకు వెళ్ళాడంటే ఆ పిల్లోడు పుట్టినప్పుడు అంట ఈమె చెప్పకుండా, రెండో పిల్లోడు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుందంట. పిల్లోడికి కూడా పేరు చెప్పకుండా పెట్టేసిందంట. వాళ్ళ అమ్మ చెప్పిందంట. వాడు ఎందుకు వచ్చేది అని. 10 ఏళ్ళు ప్రేమించాడు కదా. షటిల్ బ్యాట్లో గొడ్డలు పెట్టాడు. ఏం పెట్టాడు? మంచి ట్రాక్ వేసుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు, తలుపు కొట్టాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. వాళ్ళ తలుపు తీసింది, గొడ్డలు తీశాడు. ఎక్కడి నుంచి? పాప మా షటిల్ ఆడుకోవడానికి వచ్చాడు అనుకుందేమో. గొడ్డలు తీశాడు బ్యాగ్లో నుంచి. ఆ అమ్మాయిని ఇలా ఎత్తి మెడ మీద వేసే టైంలో ప్రేమించినవన్నీ గుర్తొచ్చినాయంట. సగంలో ఆపేసి వచ్చాడు మనోడు. ఏంటి? శాంతం నరకలా ఆమె అరిసిన అరుకు చచ్చిపోయిందేమో అని ఏడ్చుకుంటా అంట. ఆ అమ్మాయి బండే తీసుకొని ఇంట్లో డైరెక్ట్గా కోర్టులోకి వెళ్ళి, మంచోడు, మర్డరిస్ట్ కాదు ఏమీ కాదు, కోపం, కోర్టుకి వెళ్ళిపోయాంట. ఆ గొడ్డలు ఇచ్చి లాయర్లు అందరూ కూర్చుంటారు కదా, అక్కడ ఇసిరేసి, సార్ మా ఆవిడ్ని చంపొచ్చాను సార్ అన్నాడట. వాళ్ళన్నారు, రే పిచ్చోడా, చంపితే పారిపోవాలరా, ఆ గొడ్డలు ఏంటి ఇక్కడ వేసావంటే, మీ నాన్నగారు ఎవరు అన్నీ అడిగితే ఆయన ఇంజనీర్ అది ఇది అనేటప్పుడు ఒక లాయర్ అన్నాడంట, ఆ గొడ్డలు తీసుకొని రా. అట్లా గొడ్డలు ఇవ్వద్దని ముందు గొడ్డలు మార్చి ఇంకొక గొడ్డలు పెట్టి ఇంకా స్టార్ట్ చేశాడు లాయర్ పని చేయటం. మనోడేమో అంతా చేసిన తర్వాత అంతా బోన్లో కూర్చొని చెప్పాడంట జడ్జికి, నేనే చంపాను అన్నాడంట. ఏంటి? ఎందుకు అలా చెప్పాము లాయర్ అంటే, లేదు నేను చేసింది ఒప్పుకుంటా అన్నాడంట. దాని తర్వాత ఏమైందో తెలుసా? వాళ్ళ ఆవిడకి ఏం కాలే, ఇక్కడ 2 స్టిచ్లు పడ్డాయి. ఏం పడ్డాయి? 2 స్టిచ్లు. ఆమె చక్కగా వచ్చింది. ఒకరోజు చివరి వాయిదా ఉంది, నన్ను ప్రేయర్ చేయడానికి కోర్టుకు రామంటే వెళ్ళా. నేను ఆత్రతతో, మీ ఆవిడ ఎవరు చూపించు బాబా అన్న. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి ఆమె కోసం చేసి ప్రార్థన చూడాలంటుందా లేదా? కోర్టులో చూపించమంటే ఆమె అక్కడికి వెళ్ళిపోయి జుట్టు అంతా సరి చేసుకొని చీర అంతా సరి చేసుకుంటుంది. ఆమె అంటున్నాడు. నేను ఇంత సీరియస్గా ఇక్కడ అందరూ కోర్టులో ఉంటే ఆమె ఎందుకు సరి చేసుకుంటుంది అని అడిగా. ఏం చెప్పాడో తెలుసా? నాకు ఇంక ఏడవాలో నా వాళ్ళ అర్థం కాల. నేను పెళ్ళైన కొత్తలో లవ్ చేసేటప్పుడు చెప్పాడంట, నీకు ఈ హెయిర్ స్టైల్ బాగోదు, పైకి పెట్టి ఏదో పోనీటైల్ వేసుకో, బ్లాక్ శారీలో నువ్వు చాలా బాగుంటావు అని. బ్లాక్ శారీ వేసుకొని వచ్చింది. బ్లాక్ శారీ వేసుకొని కోర్టుకు వచ్చి ఆయనకి నచ్చినట్టు జుట్టు అల్లుకుంటుంది. ఒరే మీరు వచ్చిన పని ఏంది, ఆమె చేస్తున్న పని చూసారా? ప్రేమగా చెప్పిన మాట గొడ్డలతో నరికిన పొల. కానీ నువ్వు ప్రేమగా చెప్పు, అన్ని గొడ్డలే సరకమే. అందుకే నీ భార్య నీ మాట ఇంట్లో. ప్రేమగా ఉన్నప్పుడు చెప్పిన మాట గొడ్డలతో నరికినా ఏమో ఆ మాట మర్చిపోలేదు. నిజమా కదా? ప్రేమగా చెప్పండి భార్యలకి, ప్రేమగా చెప్పండి, సరిచేయండి. తప్పు ఉంటే మాటలతో, కొట్టడం కాదు. ఏంటి? మాటలతో. నీ కూతురుని ఎలా సరిచేస్తావో అలా సరిచేయి. నీ భార్యతో బాగుంటేనే దేవుడు నేను దీవిస్తాడు. వాక్యం అర్థమైందా? అర్థమైందా? పోయిన వారమేమో అత్తలు, ఈ వారమేమో భర్తలు, రేపు వారం మీరు చెప్పింది ఇక్కడ నేను చెప్పను. స్తోత్రం. ముందు కుటుంబం బాగుండాలండి. కుటుంబాలు బాగుంటే, సంసారాలు బాగుంటేనే సొసైటీ బాగుంటుంది. సొసైటీ బాగుంటే దేశం బాగుంటుంది. ముందు సంఘంలో కుటుంబాలు బాగుండాలి. భార్యాభర్తలు ఐక్యత కలిగి ఉండాలి.
అంతేగాని పరిశుద్ధాత్మతో నిండితే సరిపోదు. ఒక ఆమె ఉంది, పట్టుకుంటే హల్లెలూయా అంటుందంట. ఆయన అంటున్నాడు, అయ్యా పెళ్ళై 6 ఏళ్ళు అయిందంట, పట్టుకుంటే హల్లెలూయా అంటుందంట. రాత్రి వెళ్ళి పట్టామో హల్లెలూయా అంటుందంట. ఏం చేయాలయ్యా ఈ భక్తి? కొంతమంది అతి భక్తి. ఈ హల్లెలూయా ఆపి ముందు పంజుడు, ముందు ఏం చూడు, పంజుడు. నిన్ను దేవుడు తయారు చేసింది ముందు నీ భర్త కోసం. ముందు ఆ పనిలో నువ్వు కొంచెం ఉండు. అంతేగాని పట్టుకుంటే హల్లెలూయా, నీకు ఎప్పుడు ఇదే పనా? మరి ఏ పని ఉండాలి? నీకు ఎప్పుడు ఇదే పనా? ముందు ప్రేమించండి. ఆయన ఏదో గడిపేది ఆ పావు గంట అరగంట అప్పుడన్నా గడపండి సరిగ్గా. నేను అప్పుడు గడపను, నువ్వు ఇప్పుడు గడపలేదు కదా, నేను అప్పుడు గడపను. ఇంకా మొత్తానికి జీవితం ఏమైంది? హల్లెలూయా. ఏమైంది? హల్లెలూయా. అటవదు ఇటవదు. జాన్ వెస్లీ గారు ఉన్నారు రాజమండ్రిలో. మా ఆవిడ నన్ను ఒక డౌట్ అడిగింది, ఈయన అంత సేవ చేస్తున్నాడు కదా, ఇన్ని పిల్లల్ని ఎట్టగా అన్నాడు అంది ఒకరోజు. ఎంత పెద్ద డౌట్ ఇది. అదే హల్లెలూయా అన్న. ఏమన్నాను? నువ్వెంత సేవ చేసినా భార్య దగ్గర భర్తవే. నువ్వెంత కాంట్రాక్టర్ అయినా, ఎంత లీడర్ అయినా భార్య భర్తలు ఆ పనిలో ఉండాలి. హల్లెలూయా. అదే మీకు ఐక్యత, అదే మీకు ఆశీర్వాదం. దేవుడు ఒక తోట వేసి హనీమూన్ లాగా వాడిని అక్కడ పెట్టి భార్యను తెచ్చి ఇంక మీ ఇద్దరే ఉండండి వద్దు అన్నాడా లేదా? ఎంజాయ్ యువర్ లైఫ్. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో ఎవరు రావద్దు. దేవుడు కూడా రాలేదంట. స్తోత్రం. వాళ్ళకు ప్రాబ్లం వస్తేనే దేవుడు వచ్చాడు, కానీ ఏ మనిషి రాలేదు. కాబట్టి భార్య భర్తలారా, ఈ రోజు నుంచి భర్తలారా మీ భార్యలను కూడా మీ భార్యలను ప్రేమించండి. వాళ్ళు చెప్పిన మాట కొంచెం వినండి. వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే క్రీస్తు ఎలా ప్రేమించి ముడతైనను మచ్చైనను ఏంటి చేశాడో జాగ్రత్తగా సరిచేసి వాళ్ళు ప్రేమించండి. కుదిరితే వారానికి ఒకసారి ఎక్కడికి వెళ్ళాలి? సరుకులుగా 1 గంట బయటికి వెళ్ళండి భార్యతో. చక్కగా రెడీ అవ్వమనండి, మంచిగా బండి తీసుకోండి, బయలుదేరండి. అంతేగాని ఇక్కడ తిరుగుతూ ఉంటారు మన వాళ్ళు, మన బ్యాచ్. ఇక్కడ ఒక నిక్కరు, ఇంకోటికి ఇక్కడ నిక్కరు. 3 రోజులు అయిందో స్నానం చేసి అర్థం కాదు, 5 రోజులు అయిందో అర్థం కాదు. ఆ చుట్టూ దువ్వింది అర్థం కాదు. ముగ్గురు ఆ నిక్కర్లు వేసుకొని పోతాం. ఎక్కడికి పోయేది? ఆ భార్య ఏమో నైట్ వేసుకొని ఎక్కడ నా మొగుడని ఎత్తుక్కుంటూ ఉంటుంది వీధులన్నీ. ఏమ్మా ఇటు వచ్చావంటే ఏం లేదయ్యా. ఏమ్మా ఇటు వచ్చావంటే అమ్మ ఆయనకు ఫోన్ లేదా? ఉంది ఎత్తడు. అదే ఫ్రెండ్ చేస్తే పైకి ఎక్కుతాడు, డాబా పైకి. హలో వినపడుతుందా? వచ్చేసి అక్కడికేగా వచ్చేసి. భార్యల్ని ప్రేమించండి. నీ భార్య రోడ్డు మీద వెతుకుతుంది నిన్ను, నువ్వేమో ఈ ఆటోల్లో బారు షాపుల్లో ముగ్గురు వెళ్ళిపోయి జీవిత సత్యాలు మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. ఏం సత్యాలు? జీవిత సత్యాలు. అవి అడుక్కు తినే సత్యాలు, దేనికి పనికిరావు. అక్కడితో అయిపోయి ఇక్కడికి వచ్చి మందిర సత్యాలు, మందిరం గురించి మాట్లాడు. నువ్వు ముందు భార్య దగ్గరికి వెళ్ళు. ముందు నీ విషయంలో మంచి సాక్ష్యం చెప్పాలి. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ భార్య మంచి సాక్ష్యం చెప్తేనే సంఘంలో నీకు ఉన్నత స్థానం ఉంటుందంట. హల్లెలూయా. నీ భార్య అడ్జస్ట్ అయి ఉంటుందా? ఈరోజు వెళ్ళి మీ భార్యలను ఒకటే అడుగు, నిజంగా నువ్వు నన్ను ప్రేమించి ఉంటున్నావా, అడ్జస్ట్ అయి ఉంటున్నావా అని. ఆమె నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళింది అనుకో, అర్థం చేసుకో, ఇంకా అడక్కు, బాగోదు. మరీ డీటెయిల్గా వెళ్ళింది అనుకో, మనం వినలేము కూడా. ఇంకా నువ్వు అర్థం చేసుకొని మార్చుకో. లేదండి నిజంగా మీరంటే నాకు చాలా ఇష్టము, మీరు చూసుకునే విధానము, మీరు చెప్పే విధానము నాకు చాలా ఇష్టము అందనుకో, నువ్వు ధన్యుడివే. ఆమేన్. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. లేదు నువ్వు ఎంత అడిగినా నవ్వుతూ కిచెన్లో అటు ఇటు తిరిగింది అనుకో, ఇంకా అర్థం చేసుకొని పద్ధతి మార్చుకొని భార్యని ప్రేమించి ఫ్రెండ్స్కి కూడా చెప్పు, ముందు నా భార్య తర్వాతే ఎవరైనా. నా భార్య ఫోన్ చేస్తే నేను వెళ్ళిపోవాలి. అలా నువ్వు చెయ్యి. తద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవ మహోన్నతుడా, నీకు స్తోత్రములు ప్రభువా. క్రీస్తు ఎలా అయితే భార్యని ప్రేమించాడో, మత్సైనను కలంకమైనను ఏ మాత్రము లేకుండా నాయన దేవా, నీ వాక్యము ద్వారా క్రీస్తు ఎలా సంఘాన్ని కడుగుతున్నాడో, అలానే పురుషుడు భార్య విషయంలో పర్ఫెక్ట్ స్త్రీలను దేవుడు మనకి ఇవ్వడు, రా మెటీరియల్ ఇస్తాడు. నువ్వు దాన్ని పర్ఫెక్ట్గా మార్చుకోవాలి, నువ్వు సరి చేసుకోవాలి, నీకు నచ్చినట్టుగా ప్రేమగా చెప్పుకోవాలి. ప్రేమగా చెప్తే భార్యలు వింటారు. అంతేగాని నువ్వు చేసే తప్పులు, నువ్వో తాగుబోతోడివి, నువ్వు ఒక తిరుగుబోతోడివి, నువ్వు చూసే సినిమాలన్నీ పనికిమాలిన సినిమాలు, ఫోన్లో చూసే అన్ని పనికిమాలినవి, ఆ నెట్లో చూసే పనికిమాలినవి, అక్రమ సంబంధాలు, అవి ఇవి సీరియళ్ళు, దరిద్రమైనవన్నీ నువ్వు చూస్తావు. నీ బుద్ధి అంతా చండాలంగా ఉంటుంది. అందుకే నీ భార్య పనికి వెళ్ళిన అనుమానమే, మంచిగా ఇంట్లో ఉన్న అనుమానమే, చక్కగా పని చేసుకుంటున్న అనుమానమే. నీ అనుమానపు పిచాచితో, అనుమానపు దెయ్యాలతో భార్యల్ని బాధపెట్టి కృంగదీసి మాటలతో భయంకరంగా హృదయాన్ని పగలగొట్టి
ఎంతకాలం నువ్వు ఇలా బ్రతుకుతావు? అందుకే నీకు సమాధానం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, చనిపోవాలనిపిస్తుంది. బ్రతకాలం ఎందుకు బతుకుతున్నావో తెలియట్లేదు. ఎందుకో తెలుసు ఇదంతా జరుగుతుంది. నిజమైన సమాధానం నీ భార్య దగ్గర ఉంటుంది. ఆ సమాధానాన్ని నువ్వు చెడగొట్టుకుంటున్నావు, ఆ సమాధానాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. లేనిపోయిన అనుమానాలతో, వ్యర్థమైన మాటలతో, నువ్వు అనవసరంగా ఆ మాటలు ఈ మాటలు, ఎవడో భార్య గురించి నువ్వు విన్నావు. కానీ నీ భార్య అలాంటిది కాదు. శ్రేష్టమైన భార్య, నీకోసం దేవుడు నిర్మించిన భార్య, పరిశుద్ధమైన భార్య, నీ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసే భార్య. ఇలాంటి భార్యను నువ్వు ఎందుకింత బాధ పెట్టి, కృంగదీసి, నలగదీసి అసమాధానం తీసుకొస్తున్నావు? కాబట్టి పురుషులారా, దయచేసి భార్య దుఃఖము పడకూడదు, భార్య బాధపడకూడదు. భార్య ఎంత సంతోషంగా ఉంటుందో నువ్వు అంత ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నెమ్మది, శాంతి, సమాధానం ఉండాలి అంటే, నీ వ్యాపారాలు దీవించబడాలంటే నువ్వు నీ భార్యతో సరిగ్గా ఉండాలి. నీ హృదయానికి అంటుకట్టుకున్న నీ భార్యతో నువ్వు సంతోషంగా ఉండాలి. ఆమె ప్రేమ చాలా ముఖ్యం. ఆమె మోకరించి, అయ్యా నా భర్తని దీవించని ఒక చిన్న ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను నిశ్చయముగా దీవిస్తాడు. ఆడవాళ్ళ ప్రార్థన దేవుడు స్పష్టంగా వింటాడు. ఆమె ప్రతి కన్నీటిని దేవుడు నాట్యముగా మారుస్తాడు. కాబట్టి నీ భార్యలను బాధ పెట్టద్దు. నీ ఆశీర్వాదం నీ భార్యే, నీ దీవెన నీ భార్యే. లేనిపోని అనుమానాలు చెయ్యకు. నువ్వు తాగుతున్నావని నిన్నేమనకూడదని, నీ తిరుగుడు గురించి అడుగుతున్నందుకు, నీ తాగుడు గురించి అడుగుతున్నందుకు, నువ్వు చేస్తున్న పనికి మాలిన పనుల గురించి అడుగుతున్నందుకు, నిన్ను ఒక మాట అడుగుతారని ఇంట్లో సీరియస్గా ఉంటాం, కొట్టటం, తిట్టటం, నేను ఇంటికే రాను, ఇల్లు ఒక దరిద్రం, ఇల్లు ఒక నరకం అని ఇంటి నుంచి తప్పించుకుంటున్నావు. ఇంటి నుంచి కాదు నువ్వు తప్పించుకుంటుంది, నీ భార్య అడుగుతుందని నీకు తెలుసు. నువ్వు నిదానంగా ఉంటే, సమాధానంగా ఉంటే భార్య అన్నీ అడుగుతుందని గొడవలు పెట్టుకుంటూ తిరుగుతున్నావు. ఈరోజు అంటున్నాను, అన్నీ విడిచిపెట్టి సమాధానంగా ఉండు ముందు ఇంట్లో. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ అప్పులు అలా వెళ్ళిపోతాయి, నీ అప్పులు అలా వెళ్ళిపోతాయి. అన్ని పరిస్థితులు ముందు నిన్ను దేవుడు ఆర్థికంగా దీవిస్తాడు నువ్వు భార్యని ప్రేమిస్తే. తండ్రి దేవ మహోన్నతుడు, ఈ వాక్యం విన్న బిడ్డలు నా ప్రభువా వీటి విషయంలో జాగ్రత్త తీసుకొని భార్య విషయంలో ప్రేమించుకుంటూ ఉండాలని, భార్య విషయంలో లోబడాలని మరొకసారి వాళ్ళ హృదయాలతో నువ్వే మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.